హాయ్ ఫ్రెండ్స్, మనం టూరిజం ఇండస్ట్రీ గురించి చర్చించుకోబోతున్నాం. ఆయిల్ మనీ తోటి ఏకఛత్రాధిపత్యం నడిపిస్తున్న గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా రియలైజ్ అయిపోతున్నారు. కొద్ది కాలం తర్వాత మన దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలు అయిపోతాయి. ఆ తర్వాత మన దేశ ప్రజలు ఎట్లా బ్రతుకుతారు? ఇంత లగ్జరీస్, ఇంత సుఖాలకు అలవాటు చేసిన వీళ్ళను వాడు ఎవడు పని చేయకున్నా కానీ వాడికి ప్రతి నెల $50,000 అకౌంట్లో పడిపోతాయి. ఒక ప్రివిలేజ్డ్ లైఫ్ బ్రతుకుతున్న వీళ్ళు రేపటి కాలం లోపల పని చేయాల్సి వస్తే, లేకపోతే కష్టపడాల్సి వస్తే, ఆ పనులు వీళ్ళు చేయలేకపోతే ఎట్లా బ్రతకగలుగుతారని ఆ రాజ్యాలను పాలిస్తున్న రాజులు కానీ ప్రధానమంత్రులు కానీ టూరిజం ఇండస్ట్రీ వైపు అడుగులేస్తున్నారు. భారతదేశం లోపల టూరిజం డెవలప్ కావాలంటే ముందుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం దృష్టి సారించాలి. అంటే ఏంటిది? రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ. ఒక వ్యక్తి ఇటలీ నుండి వస్తున్నాడు. అతను ఎక్కడో గూగుల్లో చూసిండు రామప్ప దేవాలయం. అంటే అతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ల్యాండ్ అయిన తర్వాత అతనికి డైరెక్ట్ కనెక్టివిటీ టువర్డ్స్ రామప్ప ఉండాలి. ఆ ప్రదేశం లోపల ఒక ప్రాపర్ అకామిడేషన్ ఉండాలి. ప్లస్ ఆ ప్రదేశం లోపల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎ ఫారెనర్ అది ఖచ్చితమై ఉండాలి. అంటే ఏంటిది? అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉండాలి, ప్లస్ అకామిడేషన్ బాగుండాలి, ప్లస్ అక్కడ పర్యాటకులతో ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళకు ప్రాపర్ ట్రైన్డ్ అయి ఉండాలి. ఏ విధంగా మనం పర్యాటకులతోటి బిహేవ్ చేస్తే మన యొక్క బిజినెస్ గ్రో అవుతుంది, వాళ్ళతో ఎట్లా మంచిగా మాట్లాడాలి, ఎట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఇది ట్రైన్ చేయాలి వాళ్ళకు. అసలు ఈ వివాదానికి ముఖ్య కారణం ఏంటిది? ప్రధానమంత్రి లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ ఉన్న బీచెస్ని, రిసార్ట్స్ని, దర్శనీయ ప్రదేశాలను ఎలివేట్ చేసి, అరే మన దేశం దగ్గర కూడా ఇటువంటి మంచి సంపద ఉన్నది అని ప్రపంచానికి చెప్పిండు అతను. చాలా మంచి పని చేసిండ్రు. ఆ ఏజ్ లోపల స్నార్క్లింగ్ చేయడం ఏంటిది, సముద్రంలో దిగడం ఏంటిది, ఇవన్నీ అడ్వెంచరస్ థింగ్సే కదా. చూడండి, అందరికీ తెలిసిన విషయమే, మాల్దీవ్స్ మెల్లమెల్లగా చైనాకు దగ్గర అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క నినాదం ఏముండే ఎలక్షన్స్ లోపల అంటే ఇండియా అవుట్. ఈ ప్రాతిపదిక పైన వాళ్ళు గెలిచిండ్రు. మన ఇండియన్ ప్రజెన్స్ ఏదైతే మాల్దీవ్లో ఉందో అది అక్కడ నుండి మేము తొలగించేసేస్తాము. అది మిలిటరీ ప్రజెన్స్ కావచ్చు, సర్వైలెన్స్ సిస్టమ్స్ కావచ్చు, మన నేవీకి సంబంధించిన కొన్ని రీఫిల్లింగ్ పాయింట్స్ కావచ్చు, వీటన్నిటిని మేము తొలగిస్తాం అనే ఎజెండాతోటి వాళ్ళు వచ్చారు. కరోనా తర్వాత 13 లక్షల మంది విజిటర్స్ 2021 సంవత్సరం లోపల మాల్దీవ్స్కి వెళ్ళిండ్రు. వీళ్ళందరూ ఎట్లా వెళ్ళగలిగిండ్రు అనుకుంటున్నారు? మన భారతదేశంలోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, 1 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అందులోపల కొంచెం శరీరాకృతి మంచిగా ఉన్న వ్యక్తులను, సెలబ్రిటీలను ఫ్రీగా పిలిచిండ్రు. వీళ్ళు 5 రోజుల పాటు అకామిడేషన్, ప్రతి ఒక్క సౌలత్ కల్పించి వాళ్ళ ద్వారా వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. ఆ సమయం లోపల ఈ ప్రమోషన్స్ తోటి మన దేశం నుండి 2.5 లక్షల మంది వెళ్ళిండ్రు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాల్దీవ్స్ తన కాలమే నిలబడ్డదంటే ఎంతో కొంత 20-25% మన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది. మాల్దీవ్స్కి లక్షద్వీప్కి కలిగిన వ్యత్యాసం ఏంటిదంటే, లక్షద్వీప్ లోపల ఆల్కహాల్ అలో లేదు, పోర్క్ అలో లేదు. ఆబ్వియస్గా ఫారెన్ టూరిస్ట్ అనే వ్యక్తి వాడు పూర్తిగా బట్టలు వేసుకొని షాల్వాలు కప్పుకొని బీచ్లను అయితే తిరగడు. వాడు ఏం కోరుకుంటాడు? వానికి నచ్చిన బట్టలు వేసుకోవాలని. నేను బికినీ అనేది మన దగ్గర పెద్ద విషయం, కానీ ఫారెన్ కంట్రీస్ లోపల అది చాలా నార్మల్ థింగ్. నువ్వు బీచ్కి వెళ్తున్నావు అంటే అది నార్మల్ డ్రెస్ కోడ్. అక్కడ నువ్వు టూరిజంని పెంచాలంటే అక్కడ ఏంటిది? ఆల్కహాల్ని అలౌ చేయాలి. ఫారెన్ టూరిస్టులు ఏదైతే ఫుడ్ తింటారో ఆ ఫుడ్ ఐటమ్స్ని అక్కడ అలౌ చేయాలి. నంబర్ ఆఫ్ వెరైటీస్ని పెంచాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఎ పర్సనల్. అది ఎప్పుడు పెరుగుతుంది? వానికి ఎప్పుడు నమ్మకం వస్తుంది? అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఎవరైతే ఎప్పుడు మన భారతదేశం గురించి పూర్తిగా రీసెర్చ్ చేయరో, ఒకవేళ రీసెర్చ్ చేసినా కానీ ప్రాపగెండా మెటీరియల్, ఈ న్యూయార్క్ టైమ్స్ లోపల రాసే న్యూస్ ఆర్టికల్స్, డాక్యుమెంటరీలు, మన దేశాన్ని అత్యంత దరిద్రంగా, హీనంగా, కించపరిచే విధంగా చూపిస్తున్న సినిమాలు,
ఎగ్జాంపుల్ ఏంటిది? అందరూ సంకలు గుద్దుకొని చప్పట్లు కొట్టిన సినిమా ఏంటిది? స్లమ్ డాగ్ మిలియనియర్. ఏ దేశంలోనైనా కానీ, ప్రపంచంలో అమెరికాలో కూడా కానీ, సిటీల లోపల స్లమ్ ఏరియాలు లేవా? డౌన్ టౌన్ లొకేషన్స్ అంటారు, అంటే సెంటర్ ఆఫ్ ది సిటీ. రోడ్ల మీదనే మంది షిట్టు పోతుంటారు, హోమ్లెస్ పీపుల్ ఉంటారు, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. వాడు 6 అడుగుల 2 అంగుళాలు ఉండి నేను హోమ్లెస్, నాకు పైసలు తిండి పెట్ట అంటాడు. ఓ బోర్డు పెట్టుకొని కూర్చుంటాడు, వాడు పని చేయడు. డ్రగ్స్, వైలెన్సు, ప్రాస్టిట్యూషను, ఇవి లేని ఏ మేజర్ సిటీ ఉంది చెప్పండి? కానీ మన దేశాన్ని చిన్న చూపు చూపించడానికి ప్రాపర్గా దాన్ని మంచిగా కలర్ కోటింగ్ వేసి, గిఫ్ట్ ర్యాపింగ్ చేసి, నైస్గా ప్రజెంట్ చేస్తే మన వాళ్ళందరూ ఆహా మన సినిమా మన సినిమా. ఆ సినిమా వచ్చి 10-15 ఏళ్ళు ఆల్రెడీ దాటిపోతుంది. అయినా కానీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు, నిజంగా ఆ రెఫరెన్సెస్ తీసుకొస్తుంటారు. మీ దేశంలో ఎక్కడ చూసినా కానీ ఇట్లా క్రైమ్ రేట్ ఉంటుందట కదా, దొంగతనాలు చేస్తారట కదా, ఇదట కదా అదట కదా అని. వానికి రెఫరెన్స్ పాయింట్ ఇంకోటి లేనే లేదు కదా. పోనీ మన వాళ్ళు ఏమన్నా ప్రాపర్ ప్రాపగెండా క్రియేట్ చేసి టార్నిష్ అవుతున్న ఇమేజ్ని కాపాడడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నారు కానీ పైపూత లెక్క చేస్తున్నారు అంతే. అంటే అవతలోడు ఒక 1000 బాణాలు కొడితే మనం ఒక 10 బాణాలు వేస్తున్నాం అంతే, అది కూడా మెత్తగా. సో ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.